ఎక్కువ సంక్షేమం అందుతుందని సీఎం తెలిపారు. వంశీ గారు చెప్పినట్టు అసలు ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల? రాజకీయాలకు అతీతంగా మాట్లాడడానికి ప్రభుత్వానికి సమాజానికి మధ్యలో జరుగుతున్నది రాజకీయమే మేడం. రాజకీయాలకు అతీతంగా ఏం మాట్లాడాలా? రాజకీయమే జరుగుతోంది. ఇప్పుడు సంక్షేమం అధికంగా జనాభాను పెంపొందించండి, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలి అనేసి అంటే, ఉదాహరణకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి అనేక సంక్షేమ పథకాలని హామీలుగా గుప్పించారు. తీరా 15 నెలల కాలంలో ఏ రకమైనటువంటి సంక్షేమం అందుతుందో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు జనాభా పెంచాలి అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదట చేయాల్సినటువంటి పని ఏంటంటే, జనాభా పెరగడంలో మాకు అభ్యంతరం ఏం లేదు. అయితే ఒక కుటుంబంలో సగటున తీసుకుంటే ఈరోజు 2 నుంచి 3 అంటున్నారు. 3 సంతానంగా ఒక కుటుంబంలో ఒక దంపతులుగా తీసుకుంటే ఈ రోజు ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితి, ఆర్థిక ప్రమాణాలు ఏ రకంగా పెరిగిపోయి, ప్రజల జీవన శ్రేణి ఏ రకంగా ఉంది, సమాజంలో ఏ రకమైనటువంటి పరిస్థితి తలెత్తుతోంది, ఒక మనిషి ఒక కుటుంబం సగటున జీవించడానికి. ఈ రోజు ఒక ఎల్కేజీ నర్సరీ ప్లే క్లాస్ చేర్చాలంటే ₹1,00,000 పై మాట మేడం. ఈ రోజు విద్య అందాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు కరెంటు ఛార్జీలు కానీ, అదే విధంగా సాధారణ గ్రాసరీస్ కానీ, అదే విధంగా ఒక ఇల్లు కొనాలంటే ఉన్నటువంటి ఖర్చు కానీ, ఉద్యోగంలో వస్తున్నటువంటి ఆదాయంతో ఈరోజు సామాన్య కుటుంబం ఇవన్నీ కూడా అధిగమించి జీవించాలంటే ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితి. ఈరోజు మొదటగా ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలా, వారి ఆదాయ వనరులను పెంచాలా. అదే విధంగా 3 సంతానం ఉంటే కూడా ఈరోజు మన రాష్ట్రంలో బతకడానికి ఇబ్బంది లేదు అన్నటువంటి వాతావరణాన్ని మొదట కల్పించాల. అప్పుడు ప్రజల్లో ఒక ధైర్యం వస్తుంది. ఓకే, నేను 3 సంతానంతో కూడా నా కుటుంబాన్ని నెట్టుకు రాగలను నా రాష్ట్రంలో అన్నటువంటి వాతావరణంగాను ఉంటే ఈరోజు ఆ రకంగా ఉంటుంది. కానీ ఈరోజు నాణ్యానికి మరోవైపు రాష్ట్రంలో ఎలా ఉందంటే మేడం, ఇవన్నీ కూడా వాస్తవాలు. ఈరోజు అమెరికాకి వెళ్తున్నాము, మన మేధాశక్తి అమెరికాకో లేదంటే ఇతర దేశాలకో తరలి వెళ్ళిపోతుంది అనేటువంటి మాటలు చాలా మంది పెద్దలు మాట్లాడుతున్నారు పదే. అయితే మన మేధా సంపత్తు వెళ్ళిపోతుంది అన్నటువంటి మేధావులకి ఈరోజు మెజారిటీ శాతం ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలోనే ఒమన్, ఖత్తర్, కువైట్, దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలకు వలస కూలీలుగా వెళ్ళిపోతున్నారు మేడం. ఈరోజు మా రాయలసీమ లాంటి ప్రాంతంలో చూస్తే అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి. బాగా ఎలా ఉంటుందంటే, కన్న తల్లిదండ్రుల్ని వదిలేసి, అదే విధంగా కట్టుకున్న భార్యని, కడుపున పుట్టిన పిల్లల్ని అత్యంత చిన్న వయసులోనే వదిలేసి ఈరోజు గల్ఫ్ దేశాల్లో చిన్న జీతాలకి కూలీలుగా పనిచేసేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా అనేక ప్రాంతాల్లో ఉంది మేడం. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళ కోసం ఏమీ చెయ్యట్లేదంటారా? ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోతున్నారు కూలి పని కోసం అని అంటే ఇక్కడ ఏమీ చెయ్యట్లేదా? పోనీ మీరు అంతకుముందు ఏం చేశారు? తరలి వెళ్లకుండా మీరేమైనా ఆపారా? వాళ్ళ కోసం మీరేమైనా ప్రోత్సాహకాలు అందించారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో మీరు అడిగారు కాబట్టి నేను దీన్ని పొలిటికలైజ్ గా మాట్లాడకూడదు అనుకుని ఉన్న సమస్యలు చెప్దాం అనుకున్నా. కానీ మీరు ఇదేం చేశారన్న మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను మేడం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని ఏదో అన్నా క్యాంటీన్ పెట్టి మీరు అడిగిల్లా ₹5 భోజనం చేయండి అని చెప్పలేదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు సగటున ఒక పౌరుడు ఆత్మాభిమానంతో బతకాలని 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను ఇచ్చారు మేడం. దాదాపు 70,000 ఎకరాల్లో ఇంటి పట్టాలను మంజూరు చేసి, దాని నిర్మాణాలకు కూడా నిధులను మంజూరు చేసి, వారి పేరిట రిజిస్ట్రేషన్లు చేసి ఒక సొంత ఇల్లు ఉండాలనుకున్నారు. అదేవిధంగా ఇంటి వద్దకే రేషన్ లాంటి సరుకులను నేరుగా అందించాలనుకున్నారు. వ్యవసాయానికి తీసుకుంటే నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసి వ్యవసాయం మెండుగా జరగాలని భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరోవైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు 3 టర్ముల్లో ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజు 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఇప్పటి వరకు ఆయన కల్పించలేనటువంటి ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినటువంటి ఘనత. అదే విధంగా పేద విద్యార్థులందరికీ కూడా ఈ రోజు చూసాం ఏ రకంగా మెడికల్ కాలేజీలను ₹100 ఎకరా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో పేద విద్యార్థులు డాక్టర్లుగా ఎదగాలని, పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు కోట్లు పెట్టి డాక్టర్ సీటు కొనలేరు మేడం. అలాంటి వ్యక్తులు పేదలు డాక్టర్లుగా ఉన్నత విద్య చదవాలని
17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సమాజంలో ప్రజల జీవన ప్రమాణాలను, ప్రజలకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వనరులను, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలను పెంపొందించాలా. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అంతేగాని మీరు ఇష్టారీతన జనాభాని పెంచండి, మీరు పెరగండి అంటే ఎక్కడ ప్రజలు ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళ పడుతున్నటువంటి ఆర్థిక బాధలు ఏ రకంగా తొలగుతాయి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మేడం. నేను ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు జనాభాని పెంచమంటున్నారు, కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే తొలుతగా మన పేద ప్రజలు పడుతున్నటువంటి బాధలు తీరడానికి ఏ రకమైనటువంటి సంస్కరణలు అవసరం అవి చేయండి. నిరుద్యోగ శాతాన్ని తగ్గించండి, ఉపాధి అవకాశాలు పెంచండి, వ్యవసాయానికి అవసరమైనటువంటి నీళ్లు ఇవ్వండి. ఈరోజు బీడు భూములుగా పడినటువంటి అనేక ప్రాంతాల్లో, రాయలసీమ లాంటి మా ప్రాంతాల్లో నీరు ఇవ్వండి, వ్యవసాయం చేసుకుంటారు. వలసగా వెళ్ళి కూలీలు గానో వాచ్మెన్లు గానో పనిచేయాల్సినటువంటి అవసరం లేకుండా వ్యవసాయాన్ని పెంపొందించండి. తొలుత ప్రభుత్వం ఇలాంటి సంస్కరణలు తీసుకొని వచ్చి ఆ తర్వాత వాతావరణం బాగుంది, జీవన ప్రమాణాలు రాష్ట్రంలో బాగున్నాయి, ఆర్థిక పరిస్థితి బాగుంది అన్నటువంటి సందర్భంలో జనాభా పెంచండి అని ప్రజల మీద కానీ మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశమే. కానీ ఈ రోజు జనాభాలో పెరిగినా తగ్గినా సామాన్య పౌరుడు జీవన ప్రమాణం పెరగాలి మేడం. ఉంది అది వర్తమానంలో మనం మన ప్రమాణాలు పెరగకుండా రాబోయే భవిష్యత్తు గురించి ఉన్న పేదల పరిస్థితి అధపాతాలానికి వెళ్ళిపోతుందంటే ఎలా మేడం? కొన్ని తరాలు అయిపోతున్నాయి, ఇప్పటికీ ఈ దుర్భర పరిస్థితులు మారలా. మాకైతే ఇవన్నీ కూడా ఎప్పటికి మారుతాయి అనుకుంటున్నాం. రేపు ఇంకా మన తరాలు కూడా అయిపోతాయి, కానీ రాష్ట్రం ఇలానే ఉంటుంది. మనం చెప్పుకుంటున్నాం భారతదేశం అభివృద్ధి చెందుతుంది, భారతదేశం అభివృద్ధి చెందుతుందని మన తాతలు, మన తండ్రులు, ఈ రోజు మనము చెప్తున్నాం రేపు మనం అభివృద్ధి చెందిపోబోతున్నామని. కానీ ప్రజలు ఇంకా కూలీలుగా పనిచేస్తున్నారు మేడం, ఇంకా నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. మారాలా మస్తాన్ గారు, జాతీయ సగటు 2.1 కన్నా ఏపీ సగటు 1.7కు పడిపోయిందని అంటున్నారు. పడిపోవడానికి కారణం ఏంటి? 2.1గా ఉంటే స్థిరంగా ఉంటుంది అని అంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? అయితే ఇప్పుడు అంతకుముందు పిల్లలు ఎంతమంది ఉండేవాళ్ళు కుటుంబంలో మనం గమనించాం. 4, 5, 6, 10 మంది కూడా ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి, 10 మంది పిల్లలు ఉన్నవాళ్ళు. కానీ రాను రాను